తిరుపతి నగరంలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. గతంలో కన్నా ఈసారి భిన్నంగా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు కాలేదు. అలాగే ఎక్కడా ఎటువంటి యాక్సిడెంట్లు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్త ఏడాది వేడుకలు ప్రజలందరూ సహకరించాలని డీఎస్సీ సురేందర్ రెడ్డి తెలిపారు. మొదటిసారి ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయంటున్న డీఎస్సీ సురేందర్ రెడ్డితో మా తిరుపతి ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నగరంలో పోలీసులు హెచ్చరించడంతో నూతన సంవత్సర వేడుకలకు ఏదైతే తిరుపతి నగర వాసులు కూడా ముందుగానే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. నగరంలో ఎటువంటి ఏదైనా విద్యార్థులు కానీ కావచ్చు, ఏదైతే రోడ్ల మీదకి వచ్చి ఏదైతే త్రిబుల్ రైడ్ చేసినా, మద్యం సేవించినా నగరవాసులకి జరిమానా విధిస్తామనేసి వచ్చిన వాళ్ళకి ఏదైతే 2 సార్లు పట్టుబడితే కూడా సరే వాళ్ళు మెజిస్ట్రేషన్ ముందు కూడా ఆధారపరుస్తామని చెప్పిన పరిస్థితి కూడా సరే తిరుపతి నగరంలో కూడా సరే ప్రశాంత వాతావరణంలో అయితే నూతన సంవత్సరం వేడుకలు అయితే నిర్వహించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో ఈస్ట్ డిఎస్పీ గారు సురేందర్ రెడ్డి గారు. సార్ చెప్పండి సార్, ఎలా జరిగాయి సార్ నూతన సంవత్సరం వేడుకలకి? అయితే ముందస్తుగానే ఎస్పీ గారు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు ఎలా ఉన్నదండి? మొత్తం మీద తిరుపతిలో నూతన సంవత్సరం వేడుకలన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి. తిరుపతి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా పోలీస్ సిబ్బంది అంతా కూడా రోడ్ల మీద గస్తీ నిర్వహిస్తూ ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు. స్వయంగా ఎస్పీ గారు కూడా పెట్రోలింగ్ చేస్తూ మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు తిరుపతి సిటీ అంతా కూడా ప్రశాంతంగా ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. ఇలాగే జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. సార్, గతంతో పోల్చుకుంటే ఈసారి కూడా ఎక్కడ కానీ డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా ఎక్కువ శాతం పట్టుబడిన పరిస్థితి అయితే లేవు. ఎలా చూడొచ్చు? ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువగా లేదండి, బాగా తగ్గిపోయింది. ఆ ఉండే కొద్ది మందిని కూడా మేము కంట్రోల్ చేసి పంపిస్తున్నాము. ఇంకా ఒక 1 అవర్లో దాదాపుగా అందరూ ఇళ్ళకి చేరుకుంటారు. ప్రశాంతంగా ఉంది, తిరుపతిలో ప్రశాంతంగా ఉంది. ఇది కొన్ని పరిస్థితి అర్ధరాత్రి 1 గంట అవుతున్నప్పుడు కూడా సరే తిరుపతి నగరంలో ఇప్పటివరకు కూడా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా ఒకటి కూడా నమోదు కాకపోవడం కూడా ఆశ్చర్యకరంగా గురి చేసిన పరిస్థితి. ముందు నుంచి కూడా సరే తిరుపతి ప్రజలు అయితే జిల్లా యంత్రాంగం కానీ ఎస్పీ పరమేశ్వర రెడ్డి గారు కూడా ఆదేశించిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే నగరం వాసులు కూడా సరే ఎవరే కానీ విద్యార్థులు అయితే కానీ అటు తిరుపతి వాసులు అయితే కానీ సరే మద్యం షాపుల వద్ద ఏదైనా మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న తరుణంలో కూడా సరే పట్టుకుంటే కేసు వేసి జరిమానా విధిస్తున్న పరిస్థితుల్లో కూడా నగరంలో కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి ఒక కేసు కూడా రాత్రి 1 గంట అవుతున్నా కూడా ఒక కేసు కూడా నమోదు కాకపోవడం ఆశ్చర్యం గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాత్రి 8 గంటల నుంచి కూడా సరే అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా సరే ఈ తనిఖీలు నిర్వహిస్తారని కూడా సరే జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతి